అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు సోమశేఖర్ శర్మ, డిఓ ఖమ్మం అండి. ఈ రోజున అన్ని పాఠశాలల్లో కూడా ఆఖరి పనిదినం ఈ రోజున. కాబట్టి ఈ రోజున అన్ని పాఠశాలల్లో కూడా ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో కొంతమంది యువకులు సాయంత్రం వేళల్లో పాఠశాలకు వచ్చి పాఠశాల తలుపులకి దాన్ని పగలగొట్టడం, పాఠశాల కొన్ని సామాన్లు కూడా పాడు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో కూడా మనము అక్కడున్న గ్రామ పెద్దల్ని వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాఠశాలలు అనేవి స్థానిక సమాజానికి సంబంధించినవి. కాబట్టి అక్కడ ఉన్న యువకులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ఆ పాఠశాలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ పాఠశాలలో చదివేది వారి పిల్లలే. కాబట్టి రోజుకోసారి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా ఈ పాఠశాల సందర్శించి రోజుకొకసారైనా పాఠశాలలో భద్రతా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాఠశాలకి నష్టం కలిగిస్తే అది మన పిల్లలకు మనం నష్టం చేసుకున్నట్టే. కాబట్టి ఈ విషయంలో అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పాఠశాల మనవి, ఈ పాఠశాల మనం కాపాడుకోవాలి. అవసరమైతే పాఠశాలలో చెట్లు ఉంటే వాటికి నీళ్లు పోయటం, గ్రామ పెద్దలు ఎవరైనా వాళ్ళ గ్రామ యువకులను పెట్టడం, కొంచెము రాత్రిపూట కూడా గస్తీ తిరగడం అలాంటివి చేస్తే పాఠశాల ఆస్తులు మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఈ వెంకటాయపాలెంలో కూడా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక 3 రోజుల క్రితం ఇక్కడ తలుపులు పలగొట్టడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ప్రధాన ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జిల్లాలో పునరావృతం కాకుండా గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అమ్మ ఆదర్శ కమిటీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా సార్ కొంత అంటే సొసైటీలో గత కరోనా తర్వాతనైతే పరిస్థితులు చాలా మారిపోయినాయి. పిల్లల యాటిట్యూడ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మొత్తం వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పాఠశాలలు మేము చూస్తూ ఉన్నాం. పిల్లలు కొంచెం తుంటరి పనులు చేయడం ఇవన్నీ చిన్న చేస్తూ ఉంటారు. కానీ ఆ డోర్లు అంటే తలుపులు పలగొట్టి వాటిని ఇనుప డోర్లను కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్కూల్ పిల్లలకైతే ఉండదు. దాదాపుగా మొత్తం కూడా అవుట్ సైడ్ ఎవరన్నా బయట వాళ్ళు ఆకతాయిలు ఇట్లాంటి పనులు చేసి ఉంటారు. ఇదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాస్తవంగా ఈ విషయాన్ని తెలిసినటువంటి గ్రామ పెద్దలు కూడా చాలామంది ఎంపీటీసీ గారు అయితేనేమి, మాజీ సర్పంచ్ గారు అయితేనేమి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గారు, ఇంకా ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు ఆదినారాయణ ఇట్లాంటి పెద్దలందరూ కూడా అయ్యో ఇట్లా జరిగిందా సహజ అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఈ ఊరిలో పెద్దలంతా ఊరు మొత్తం కూడా ఏమంటారంటే స్కూల్ అంటే మిగతా గుళ్ళు చర్చిలు వీటన్నిటికన్నా కూడా స్కూల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంత ఇదిగా చూసుకుంటారు. వాళ్ళందరూ కూడా తరచుగా స్కూల్ని సందర్శిస్తూ ఉంటే ఏమైనా కావాలని హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారంటే వెంకటాయపాలెంలో ఇది జరగడం అనేది అసలు రేర్ సార్, జరగదు. ఇది ఎట్లా జరిగిందో దీన్ని ఏదో పరిష్కారం చేద్దాం, పెద్దలందరం కూర్చొని మాట్లాడదాం, ఊళ్ళో ఉన్నటువంటి యువకులకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చేద్దాం అంటే మాట చెప్తా ఉన్నారు. ఇది మాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. అంటే ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే మనం చిన్న వాటిని ఏం చేస్తున్నాం, పిల్లలు చేసి ఉంటారు, ఆకతాయిలు చేసి ఉంటారు కదా, ఎందుకు దీన్ని పెద్దగా తీసుకుపోవడం అనే ఉద్దేశంతో మేము దాన్ని కప్పెట్టి కొంచెం ఏదోలాగా చిన్న పరిష్కారం చేద్దాం చూసాం. కానీ ఇప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు 4 డోర్లు పలగొట్టారు, ఇంకా 80 డోర్లు కూడా గట్టిగా ఎరగొట్టేటువంటి పరిస్థితి తెచ్చారు. అంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తొందరగానే దానికి సంబంధించినటువంటి ఎవరైతే దోషులు ఉంటారో ఖచ్చితంగా తేలుస్తుంది. ఇది ఆకతాయిలు అంటే వీళ్ళేం దొంగతనం కోసం ఇంకో చేసింది కాదు. ఎందుకు అని అంటే ఆ పలగొట్టిన తర్వాత ఒక్క వస్తువు కూడా పోలేదు. అంటే కేవలం పలగొట్టాలి, వాళ్ళ బలం చూపించుకోవడం, ఏదో చెడు వ్యసనాలు అనే వాళ్ళే చేసి ఉంటారు. ఇంతే తప్ప ఇంకా వేరే అయితే లేదు. ఈ సంఘటనలు అయితే కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అంటే ఇందులో ఒక్కొక్క రూమ్లో 5 లక్షల రూపాయలు విలువైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. అట్లాంటివి కానీ జరిగితే మాత్రం అది చాలా ఇబ్బందికరం. ఈ పరిస్థితుల్లో కొంచెం ఏంటిదంటే ప్రతి ఊర్లో ఉంటే పెద్దలు కానివ్వండి, యువకుల్ని కానీ మేము కోరేది ఏంటిది అంటే ఆ పిల్లల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయాలా. ఈ స్కూల్స్ అంటే దేవాలయం అన్ని రకాల దేవాలయాలతో సమానం. కాబట్టి దీన్ని కాపాడుకుంటే, అందులోనూ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటేనే ఊర్లన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఈ నిరుపేదలకి మంచి విద్య అనేది అంతది. ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించి మిగతా అన్ని స్కూల్స్లో కూడా జాగ్రత్తగా ఉండేట్టు చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ సందర్భంగా మీడియా వారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. మీరు చేయడం వల్ల కూడా ప్రభుత్వ పాఠశాలలు బలపడతా ఉన్నాయి. కాబట్టి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.